నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిడదవోలు పట్టణంలో పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావులు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సీఎం వివిధ అభివృద్ధి పనులతో పాటు ప్రజావేదిక ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని వారు చెప్పారు. అనంతరం తెలుగుదేశం పార్టీ గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులతో సమావేశమై పార్టీ అభివృద్ధికి సంబంధించిన విషయాలను చర్చిస్తారని వారు వివరించారు. ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రిని కలిసే వ్యక్తుల జాబితాను తయారు చేసి పాసులను జారీ చేసినట్లు దుర్గేష్, శేషారావులు చెప్పారు. ఈ పర్యటన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వీరు కోరారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తోందని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రజల నుండి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో 22 వినతి పత్రాలు వచ్చాయని, ప్రధానంగా రెవెన్యూ, రేషన్ కార్డు, పెన్షన్లు, డ్రైన్ సమస్యలు ఉన్నాయని వివరించారు. అనంతరం 13 మంది లబ్ధిదారులకు సుమారు 8 లక్షల రూపాయలు విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు మద్దిపట్ల శివరామకృష్ణ, టీవీ రామారావు, దాయన రామకృష్ణ, బి నారాయణలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం కట్టుంగ గ్రామంలో దాతలిచ్చిన విరాళాలతో నిర్మించిన పార్వతీ సమేత సకలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలలో భాగంగా శుక్రవారం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి పూజలు చేశారు. అనంతరం అన్న సమారాధన జరిగింది. ఆలయ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ దైవ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, నిర్వాహకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యకర్తే అధినేత అనే కార్యక్రమం రాజోలు మండలం తాటిపాకలో శుక్రవారం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. కార్యకర్తే అధినేత కార్యక్రమం పార్టీ బలోపేతానికి కీలక వేదికగా మారిందన్నారు. ప్రతివారం కార్యకర్తలతో ప్రత్యక్షంగా సమావేశమవుతూ వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుని నియోజకవర్గ అభివృద్ధికి కార్యాచరణ రూపొందించే అవకాశం కలుగుతోందని తెలిపారు. అమరావతిని రాజధానిగా ప్రకటించడం ద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాపాడారని పేర్కొన్నారు. అలాగే అంతర్వేది మంచినీటి ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రారంభించి రాజోలు నియోజకవర్గ అభివృద్ధికి పునాది వేయడం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకో ఫోటో, మంచి ఫోటో తీయండి. మంచి అవును, ఒకసారి అందరూ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా మన రాజోల్ నియోజకవర్గం తరఫున నా పేరు ఎన్నుకోవడం అంటే అది రాజోల్ నియోజకవర్గానికి పార్టీ తరఫు నుంచి వచ్చిన రికగ్నిషన్. నాలో మీరందరూ ఉన్నారు. మీ తోడ్పాటు నన్ను ఇంత ముందుకు తీసుకెళ్ళిందని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది 100% వాస్తవం. నేను వచ్చిన కొత్తల్లో డే 1 మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ప్రతి మీటింగ్ లో కూడా. నేను డే 1 ఇన్ఛార్జ్ గా అనౌన్స్ అయిన తర్వాత మీ ముందుకు వచ్చిన అమూల్యాన్ని, గొల్లపల్లి అమూల్యాన్ని మీరు ఎంత ఆదరించారు. ఒక పార్టీ తరపు నుంచి ఒక వ్యక్తిని పంపిస్తే ఎంత గౌరవంగా అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఒక ఇన్ఛార్జ్ గానే కాదు, మీ కుటుంబంలో నాకు ఒక స్థానం కల్పించారు. ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక కూతురిగా స్థానం కల్పించి నాకు డే 1 నుంచి ఈ రోజుకి మీరందరూ చూపించే ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనేది వెలకట్టలేనిది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ
వికాస సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ శనివారం అమలాపురం పట్టణంలోని భూపయ్య అగ్రహారంలో ఉన్న వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కె మనోహర్ తెలిపారు. ఈ మేరకు కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ జాబ్ మేళా ద్వారా 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ చదివిన అభ్యర్థులకు వివిధ సంస్థల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. మొత్తం 15 కంపెనీలు ఈ మేళాలో పాల్గొననున్నాయని, సుమారు 1300కు పైగా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ జాబ్ మేళాకు సుమారుగా 15 కంపెనీలు అంటే సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, బ్యాంకింగ్, బిజినెస్, ఫార్మా అన్ని రంగాలకు సంబంధించినటువంటి కంపెనీలు ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అంటే పీజీ పూర్తి చేసుకుని వేకెంట్ గా ఉన్నటువంటి స్టూడెంట్స్, డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన లేదా 10th క్లాస్ ఆర్ ఐటీఐ పూర్తి అయినటువంటి విద్యార్థులు, నిరుద్యోగ యువకులంతా కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. కొత్తపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సుమారు 50 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జి దుర్గాప్రసాద్, గ్రామ సర్పంచి బూసి జయలక్ష్మి, కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లి మంగాదేవి, వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్యాల బాబి, మండల అధ్యక్షుడు గనిశెట్టి వీరేష్, నాయకులు చిలువూరి సతీష్ రాజు, మీదే ఆదినారాయణ, ధర్మాల రామకృష్ణలు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ డ్యూటీ కమిషనర్ ఈవో నల్లం చక్రధర్రావు, ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. ఏలూరు జిల్లా వార్తలు. గ్రామీణ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు తెలిపారు. జీలుగుమిల్లి మండలం బరిలంకపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తమ నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంతో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ జాబ్ మేళాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలకు చెందిన 16 కంపెనీల ప్రతినిధులు హాజరై 10వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారని తెలిపారు. నియోజకవర్గంలో మిగిలిన 3 మండలాల్లో కూడా ఇదే విధంగా జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఉద్యోగ అవకాశాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో చదువుకున్నటువంటి ఎంతో మంది యువతీ యువకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని ఈరోజు ప్రత్యేకించి ఈ జాబ్ మేళా నిర్వహించి ఈ జాబ్ మేళా ద్వారా గిరిజనులకి ఇక్కడ ఉండేటువంటి మంచి మంచి కంపెనీస్ ని తీసుకొచ్చి ఇటు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి కల్పించాలంటే చాలా కష్టం. కానీ మన రాష్ట్రంలో
తెలంగాణలో ఉన్నటువంటి ది బెస్ట్ కంపెనీస్ని సెలెక్ట్ చేసి అందులో మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఆశయంతో నియోజకవర్గంలో ఇది 4వసారి మనం కొల్లిగూడెం మండలం పెట్టాం, బుట్టాయిగూడెం మండలం పెట్టాం, ఐటీడీలో పెట్టాం. ఇది జీలిమెల్లి పెట్టడం జరుగుతుంది. అలాగే టీ నరసాపురం, కుకునూరు, వేలేరుపాడులో కూడా ఈ జాబ్ మేళా నిర్వహిస్తాం. ఈరోజు ప్రత్యేకించి సుమారు 16 కంపెనీస్, అన్నీ కూడా ది బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీల ద్వారాగా 1315 ఉద్యోగ అవకాశాలను కల్పించే విధంగా ఇందులో వర్క్ ఫర్ హోమ్ కూడా. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ ఎస్ వెంకటలక్ష్మి, జనసేన మండల అధ్యక్షుడు పసుపులేటి రాము, నాలి శ్రీనివాస్, దుగ్గిన శ్రీనివాస్, మద్దు తేజ, చిరి కృష్ణయ్యలు పాల్గొన్నారు. బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని, దీని నిర్మూలనకు సమాజం అంతా కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి స్పష్టం చేశారు. ఏలూరు కలెక్టరేట్లో బాల్య వివాహాల నిర్మూలనపై సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. బాల్య వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. 18 సంవత్సరాల లోపు బాలికలకు, 21 సంవత్సరాల లోపు బాలురకు వివాహం చేయటం చట్టరీత్యా నేరమని, ఇలాంటి సంఘటనలు గమనించిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గోడ పత్రికల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన పెంపొందించి బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యమని చెప్పారు. రాబోయే అక్షయ తృతీయ నాడు శుభకార్యాలకు మంచి లగ్నమని, బాల్య వివాహాలు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని, వీటిని అరికట్టడానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిఘా ఉంచాలన్నారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ పీడీ పి శారద, డిఆర్డీఏ పీడీ టి విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారిని ఎం వెంకటలక్ష్మమ్మలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం మండలం రాయలం గ్రామ అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఆరోగ్యం, విద్య, ప్రగతిపై ఆరా. దేశంలో అన్నదాతలకు అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వం. భీమవరంలో వెల్లడించిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు. తణుకు నియోజకవర్గంలో 65 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే ఆర్ఎమ్ఎల్ఏ. పట్టణంలోని 2 హైస్కూల్స్ లో దాతల సేవలకు ప్రశంసలు. విద్యా అభివృద్ధి ద్వారానే సమాజ అభివృద్ధి. తణుకు ఓపెన్ మైండ్ స్కూల్ సభలో పేర్కొన్న ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ. అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. గణాంకాల సేకరణకు అందరూ సహకరించాలి, ప్రజలకు విజ్ఞప్తి చేసిన తాడేపల్లిగూడెం తహసీల్దార్ రాజరాజేశ్వరి. తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. వివరించిన నిర్వహణ ప్రతినిధులు. ముఖ్యమంత్రి నిడదవోలు పర్యటనను విజయవంతం చేయాలి, ప్రజలకు పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లిలు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తున్న కూటమి ప్రభుత్వం. కొవ్వూరులో పేర్కొన్న ఎమ్మెల్యే ముప్పిడి. రాజుల మండలం తాటిపాకలో విజయవంతంగా నిర్వహించిన తెలుగుదేశం కార్యకర్తే అధినేత కార్యక్రమం ఆధ్వర్యం వహించిన రాష్ట్ర అధికార ప్రతినిధి అమూల్య. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి వెల్లడించిన ఎమ్మెల్యే సత్యానందరావు. పోలవరం నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేయనున్న జాబ్ మేళా కార్యక్రమాలు స్పష్టం చేసిన ఎమ్మెల్యే బాలరాజు. బాల్య వివాహాలు చట్టవిరుద్ధం ప్రకటించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.